అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం చూస్తూ వెళ్దాము. ప్రత్యభిజ్ఞ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రత్యభిజ్ఞ అంటే ఏమి? దాని ప్రయోజనమేమి? అసలు ప్రమాణాల్లో అది లేని కూడా లేదు కదా! మరైతే దాని ప్రామాణ్యమేమి అని ప్రశ్నలొచ్చాయి. దానికి కొంత చూస్తూ వచ్చాం. అసలు ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని చూసాము. ప్రత్యభిజ్ఞ అంటే అది ఇదే, సహ అయం అని గుర్తించడము. ఇది చాలా ముఖ్యము మనకు. అత్యవసరము. ఈ ప్రత్యభిజ్ఞ అంటే ఏమో అర్థం చేసుకోవడం అత్యవసరము. ఎందుకు అంటే ప్రత్యభిజ్ఞ అన్న పేరు ఎట్లా ఉన్నా సరే, దాని అర్థం ఎట్లా ఉన్నా సరే, అసలు విషయం ఏంటో మనకు తాత్వికంగా అర్థం కావాలి. అదిదే అని తెలుసుకోవడం పేరు. ప్రత్యభిజ్ఞ అని పెట్టారు ఇక్కడ. దాని గురించి చెప్తున్నారు. ప్రత్యభిజ్ఞ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉంటుంది. అనుస్యూతంగా దాని వెంటే నేను రాత్రి పడుకున్నాను, పొద్దున్న నిద్ర లేచాను. పోయిన సంవత్సరం ఎక్కడికో వెళ్ళాను, ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. నేను చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాను, మధ్యలో ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు ఇట్లా ఉన్నాను. నేను పోయిన జన్మలో ఏంటో చేశాను, ఇప్పుడు ఈ జన్మలో ఇది చేస్తూ ఉన్నాను అని ఆ రకంగా జన్మలు మారినా, బాల్యాది అవస్థలు మారినా, జాగృతాది అవస్థలు మారినా, ఏ పరిస్థితిలోనైనా సరే ఉన్నది నేనే అని గుర్తించడము స్థూలంగా ప్రత్యభిజ్ఞ అని చెప్తే, మన వాళ్లకు ఇంకొక ప్రశ్న వస్తూ ఉన్నది. ఒక 3 శ్లోకాల్లో వాళ్ళ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రత్యభిజ్ఞ అంటే ఏమని చెప్పావు సిద్ధాంతి నువ్వు? భావాల యొక్క స్మృతి. భావాలంటే పదార్థాలు. పదార్థాల యొక్క స్మృతి. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్సే చూసుకుందాం. ఒకటేం చెప్పావు? వాడా చిన్న పిల్లవాడు, పసివాడు నిన్న అన్నం తిన్నాడు. వాడిని అక్కడ కూర్చోబెట్టి హై చైర్‌లో వాడి ముందు ఏదో వాడి ప్లేట్‌లో అన్నం పెడితే ఇది అన్నం అని వాడికి తెలిసింది. తర్వాత రోజు మళ్ళీ అట్లానే కూర్చోబెట్టి వాడికి పెడితే ఓహో! ఇది అన్నం అని వాడికి తెలుస్తుంది అని చెప్పావు. కాబట్టి వాడేం చేస్తున్నాడు? భావాన్ని అంటే ఆ పదార్థాన్ని వాడు స్మరిస్తున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. లేదా ఏదో పూర్వజన్మలో స్తన్యపానం చేసిన జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ జింక పిల్ల ఈ జన్మలో మళ్ళీ జింకగా పుట్టగానే మళ్ళీ స్తన్యపానం చేస్తుంది. ఇంక దానికి ఎవరు కొత్తగా నేర్పించక్కర్లేదు, దానికి గుర్తుకొస్తుంది అన్నావు. అంటే ఏమి? ఆ పదార్థం దానికి గుర్తుకొచ్చిందని కదా! ఈ రకంగా పదార్థాల్ని గుర్తు చేసుకోవడమే ప్రత్యభిజ్ఞ అని నువ్వు అన్నావే అనుకో. ఇంకప్పుడు నా క్వెషన్ ఏంటంటే, అయితే అయ్యింది. నువ్వు స్మృతికే ప్రత్యభిజ్ఞ అని వేరే పేరు పెట్టుకుంటే పెట్టుకున్నావు. అయితే ఆత్మ స్థిరంగా ఉన్నది, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని చూపించడానికి ఈ స్మృతిని ఏ విధంగా ప్రమాణంగా నువ్వు వాడగలవు? ఆత్మ ఎప్పుడూ ఉన్నది అని చూపించడానికి ఈ జ్ఞాపక శక్తులన్నీ ప్రమాణమని నువ్వు ఎట్లా నిరూపిస్తావో అదొక క్వెషన్. సెకండ్, అసలు నిజంగా స్మృతి గురించి ఆలోచన చేద్దాం సిద్ధాంతి, నువ్వు నేను కూర్చొనే. ఇప్పుడు స్మృతి ఉన్నదనుకో, నువ్వేం చెప్పావు? ఇంతకు ముందు ఒక అనుభవం ఉండాలి. పూర్వత్ర అనుభవే అని నువ్వేమన్నావు? పూర్వత్ర అనుభవే కాలే స్మృతి కాలే పరత్ర సన్. ఆత్మ సంస్కార రూపేణ స్మరతి అర్థం స్వనిష్ఠితం అన్నావు. నువ్వేం చెప్పావు? పూర్వత్ర ఇంతకు ముందు ఓ పూర్వపక్షి ఏదో అనుభవ కాలం ఒకటుంటుంది. ఒకదాన్ని అనుభవించడం అన్నది ఒక కాలంలో జరిగింది. ఆ అనుభవ కాలంలో ఏంటో ఉంటుంది. తర్వాత పరత్ర ఇప్పుడు ఏదో 2 రోజుల కింద నువ్వు వంకాయ బజ్జీ తిన్నావనుకో, ఆ అనుభవము ఆ కాలంలో ఉంటుంది. ఇవాళ కూర్చొని ఆ వంకాయ బజ్జీ గురించి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావనుకో, అప్పుడేమవుతుందంటే ఆ స్మరణ ఎక్కడి నుంచొచ్చింది అంటే, సంస్కార రూపంగా, వాసన రూపంగా ఆత్మలోనే నిష్ఠమై ఉన్నది. నా ఆత్మలోనే నిష్ఠ అది. దాని స్థితి ఎక్కడున్నది? ఆధారం ఆత్మలో ఉన్నది. అక్కడే ఉన్నదాన్ని ఆ ఆత్మ
ఆ అర్థాన్ని అంటే పదార్థాన్ని స్మరతి జ్ఞాపకం చేసుకుంటుంది అని చెప్పావు గదా! ఇందులో ఒక్కటి గూడా జరగదు నువ్వు జెప్పినట్టు సిద్ధాంతి. నువ్వు విచిత్రంగా చెప్తావు. స్మృతికి అర్థం మారుస్తున్నావు. స్మృతి అన్న పదానికి అర్థం మారుస్తున్నావు నువ్వు. ఇప్పుడు స్మృతి అనుకుందాము. స్మృతిని ముందు నువ్వు ఏమి చెప్తున్నావు, ఏమి కదా అని మనిద్దరికీ ఒక కామన్ గ్రౌండ్ ఉండాలి గదా! అందుకని ట్రై చేద్దాం. స్మృతి అంటే ఏమి? ఎప్పుడైతే అర్థాలు ప్రకాశించవో, అనుభవం ఎప్పుడో అయిపోయింది. వాడెప్పుడో తిన్నాడు, వాడెప్పుడో చూసాడు, వాడెప్పుడో ఏంటో చేసాడు. ఆ అనుభవం అప్పటికయిపోయింది. నువ్వు చెప్పిందే గదా డెఫినిషన్. అనుభవ కాలం వేరేగా ఉంటుంది. స్మృతి కాలం వేరేగా ఉంటదన్నావు గదా! అనుభవ కాలం అయిపోయింది. ఇప్పుడు స్మృతి సమయంలో చూద్దామంటే, ఆ పదార్థం అక్కడ ఉండి కనిపిస్తున్నదా? లేదు గదా! ఒకవేళ నీ డెఫినిషన్‌ని బట్టి ప్రత్యభిజ్ఞానాన్ని ఏదో ఒక ప్రమాణంగా యాక్సెప్ట్ చేద్దామంటే, కళ్ళెదురుగా ఉన్నదా? స్మృతిలో ఉన్న పదార్థము నిజంగా ఎదురుగా ఉన్నదా? వాడేదో 3 రోజుల కింద ఏదో బజ్జీ తిన్నాడు. దాన్నిప్పుడు వాడు గుర్తు చేసుకోవచ్చు. కానీ ఆ పదార్థం ఎదురుగా ఉన్నదా? లేదు గదా! కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం కాదు. రెండోది, అర్థస్య నిశ్చయః చాపి న. పోనీ ఆ పదార్థం ఇట్లా ఉన్నది అని అనుకోవడానికి కూడా, అనుమాన ప్రమాణానికి గూడా అది తెలియదు కదా! మర్చిపోవచ్చు కూడా. ఎప్పుడో తిన్నది మన జ్ఞాపకాల్లో మారిపోవచ్చు. ఇది ఇట్లానే ఉంటుంది అని ఆ పదార్థాన్ని అనుమాన ప్రమాణంతో మళ్ళీ ఇప్పటికిప్పుడు కనిపెట్టడం కష్టం. పైగా నువ్వు చెప్పిన ఇంకొక నిన్నటి అన్నం తిన్న చిన్న పిల్లవాడి ఎగ్జాంపుల్ ఇక్కడ పని గూడా చెయ్యదు. బికాజ్ నిన్న ఆ చిన్న పిల్లవాడి ముందు ఏదో అన్నం పెట్టింది కదా వాళ్ళ అమ్మ. నువ్వే ఎగ్జాంపుల్ ఏం చెప్పావు? నిన్న స్ట్రాబెర్రీస్ పెట్టింది, ఇవాళ బనానా పెట్టిందని ఏంటో చెప్పావు. ఇప్పుడు అసల పదార్థం మారిపోయింది కూడా. ఇంకొకటి చూద్దాం పట్టు. నచాపి అర్థానుభవయోః అంగుళ్యోః ఇవ సంభవేత్. ఏదో అర్థము, అనుభవము. ఆ పదార్థం అక్కడుండాలి. దాని గురించిన అనుభవం నాకిప్పుడు కలగాలి. అయితే తర్వాత ఎప్పుడో నేను దాని గురించి గుర్తు చేసుకుంటే ఆ పదార్థమూ లేదు, దాని అనుభవమూ లేదు. ఏమీ లేకుండా ఏదో పదార్థం, అనుభవం. ఒక పదార్థం అక్కడ ఎదురుగా ఉన్నదంటే నువ్వు తిన్నావంటే నీకు అనుభవం. ఆ పదార్థం అక్కడ ఉన్నది అంటే నువ్వు చూసావంటే నీకు అది అనుభవం. అవట్లేదో 2 వేళ్ళు కలిసి ఉన్నట్టు పక్కన పక్కనే ఉండి ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్మృతికి ఆ లక్షణం గూడా లేదు గదా! పోనీ ఇంకోటి అడుగుతాను పట్టు. నా అనుభూతి విశిష్టస్య పదార్థస్య చ దండివత్. దండం పట్టుకున్నవాడు దండి అనుకో. నేను దండి అనగానే నీకేం తెలుస్తుంది? ఓహో! వాడు దండం పట్టుకున్నాడు అంటే కర్ర పట్టుకున్నాడు అని తెలుస్తుంది కదా! పోనీ అట్లా అయినా సరే పదానికి అర్థం తెలుస్తుందా ఇక్కడ? అనుభూతి విశేషంలో. ఎప్పుడో నువ్వు ఏంటో కర్ర పట్టుకున్నావు. ఇప్పుడు దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాను అంటే రాదు. స్మృతిలోకి తెచ్చుకోవచ్చు. నువ్వేం చేసావు కూర్చొని ప్రత్యభిజ్ఞ అంటే స్మృతి అంటివి. ఊరుకోకుండా అప్పుడెప్పుడో అనుభవ కాలంలో ఉన్నది ఇప్పుడు స్మృతిగా బయటపడుతుంది అన్నావు. అనుభవమే స్మృతి అంటావు. అదే ప్రత్యభిజ్ఞ అంటావు. నీ ఇష్టం వచ్చిన పేర్లన్నీ పెట్టుకొని డెఫినిషన్స్ మారుస్తావు. అనుభవము స్మృతి గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అనుభవము కావాలి అంటే పదార్థం ఉండాలి. స్మృతి టైంలో ఆ పదార్థము లేదు, ఆ అనుభవము లేదు. పోనీ జ్ఞాపకం చేసుకుందామంటే అది మారిపోయే ప్రమాదం ఉంటుంది. ముందు చూద్దామంటే ఎదురుగా వస్తువులు లేదు. ఏ రకంగా నువ్వు అనుభవమే స్మృతిగా తర్వాత తెలుస్తుంది. దాని పేరు ప్రత్యభిజ్ఞ అని ఎట్లా చెప్తావు నువ్వు? తర్వాత సర్వత్రాపి ఏవం ఇత్యేవం ప్రసంగాత్ ఇది. ఫైనలీ సర్వత్రా ఈ 2 ప్రమాణాలు నేను నీకు చెప్పాను గదా! ఒకటేం చెప్పాను? ప్రత్యక్ష ప్రమాణం పనిచేయదని చెప్పాను. తర్వాత అనుమాన ప్రమాణం నిశ్చయం చేసుకోవడానికి గూడా కుదరదు. నాట్ పాసిబుల్ అని జెప్పాను. తర్వాత ఒక పదానికి అర్థం చూసి కనిపెడదామా అంటే అది గూడా కుదరదని జెప్పాను. కాక స్మృతికి అనుభవము, పదార్థము 2 లేవని చెప్పాను. ఏ విధంగా చూసినా గూడా సర్వత్రాపి అన్ని విధాలుగా అన్ని చోట్ల ఇదిట్లా ఉన్నది పరిస్థితి నువ్వు జెప్పిన స్మృతి అన్నది అర్థం గాకుండా, నువ్వు చెప్పేదానికి పని చెయ్యకుండా ఉన్నది. ఈ ప్రసంగం అంతా ఇట్లానే ఉన్నది అని మన వాళ్ళు ఆక్షేపణ చేసేసరికి
చేత్ ఒకవేళ అప్పుడు శృణు ఇంక విను అని చెప్పవలసి వస్తూ ఉన్నది. ఇక్కడ ఇంతకు ముందు మనకొక అనుభవం ఉండి అదిప్పుడు మనకి జ్ఞాపకం రావాలి అంటే, అప్పుడు, ఇప్పుడు నేను అక్కడ ఉండాలి. అది పాయింట్. దాన్ని మిస్ చేసుకొని, మన పూర్వపక్షులు స్మృతి అంటే ఏమి? అనుభవం అంటే ఏమి? అనుభవం ఎట్లా కలుగుతుంది? పదార్థాలేవి లేవే, కనిపించట్లేదే అని ఈ పదార్థాలను, పదార్థాల వల్ల కలిగే అనుభవాన్ని, గుర్తులో ఉన్న జ్ఞాపకాన్ని వీటన్నింటిని పట్టుకుంటున్నారు గానీ, ఆ పదార్థాన్ని అనుభవించినప్పుడు ఉన్నది నేనే. దాన్ని మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న సమయంలో ఉన్నది నేనే. ఆ ఆత్మ ఏదున్నదో అది. అది నేను. సహ అహం అని గుర్తు చేసుకోవడము, తెలుసుకోవడము. పేరు ప్రత్యభిజ్ఞ అని చెప్తూ ఉంటే, ఆ ఫండమెంటల్ మౌలికమైన పాయింట్‌ని వదిలిపెట్టుకుని మన వాళ్ళు పోగొట్టుకుని, ఓన్లీ దాని చుట్టుపక్కల ఉన్న పదాలు మాత్రం చూసుకుంటూ ఉన్నారు. పదార్థాల యొక్క స్మృతి ప్రత్యభిజ్ఞ గాదు. పదార్థాలు ఇంతకు ముందు అనుభవాలుగా, సంస్కారాలుగా, వాసనలుగా మనలో ఉంటే, దాన్నిప్పుడు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోగలను గదా! ఎందుకు చేసుకోగలను? బికాజ్ అప్పుడు, ఇప్పుడు ఉన్నది నేను అని తెలుసుకోవడం పేరు ప్రత్యభిజ్ఞ. పదార్థాలని గుర్తు చేసుకోవడమే ప్రత్యభిజ్ఞ గాదు. పదార్థాల్ని గుర్తు చేసుకోవడానికి అప్పుడు ఉన్నది నేనే, ఇప్పుడు ఉన్నది నేనే, నేను మారలేదని తెలుసుకోవడము. మారుతూ ఉన్నవి ఎన్ని మారిపోతాయి? అనుభవ కాలంలో, స్మృతి కాలంలో అని చెప్తూ ఉన్న సమయంలో, అనుభవ కాలంలో ఆ కాలము మారింది, అనుభవము మారింది, ఆ పదార్థము లేకుండా పోయింది. స్మృతి కాలంలో ఆ స్మృతి మారిపోయి ఉండొచ్చు. వేరే కాలమై ఉన్నది. అయినా కూడా ఇన్ని మారుతుంటే అనుభవాలు ఉన్నాయా? పోయాయి. పదార్థాలున్నాయా? పోయాయి. కానీ మాత్రము ఆ పదార్థాలను అనుభవిస్తూ ఉన్న సమయంలో ఉన్నది. ఇప్పుడు వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. ఉన్నది అన్నది ఏది? నేను. ఈ సంస్కారాలన్నీ పైగా పోయి ఎక్కడ కూర్చున్నాయి? నాలోనే. ఆ అనుభవ కాలంలో నేనేంటో అనుభవిస్తూ ఉన్న సమయంలో ఆ అనుభవం పోయి ఎక్కడ కూర్చున్నది? నాలో. ఒకవేళ ఆ అనుభవం పదార్థాల్లో ఉంటే పూర్వపక్షి నువ్వన్నట్టు, "ఏవి ఆ పదార్థాలు చూపించు" అని నువ్వు ప్రశ్న వేస్తూ ఉన్నావు గానీ, అర్ధస్య ప్రకాశం లేదు, అర్ధస్య నిశ్చయం లేదు, ఇంకేంటో లేదంటున్నావు కానీ, ఉండవలసిన అవసరం లేదు. అవన్నీ పోవచ్చు. పోతాయి కూడా. వాటిలోనే ఒకవేళ పదార్థాల్లోనే అనుభవం ఉన్నది. పదార్థాల్లోనే జ్ఞాపకం ఉన్నది అంటే, ఆ అనుభవము, ఆ స్మృతి, ఆ పదార్థము అన్నీ లేకుండా పోతాయి. దీని గురించి మనము ఇంతకు ముందు శ్లోకాల్లో గూడా చాలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఆ వస్తువు యొక్క ఉనికి వస్తువులో ఉన్నదా? లేదు. ఆ వస్తువు యొక్క ఉనికి నాలో ఉన్నది. నేను చూస్తున్నాను గాబట్టి వస్తువు అక్కడున్నదని తెలుస్తున్నది. నేను చూడకపోతే అక్కడ వస్తువు ఉండదు. అంత సింపుల్‌గా ఉన్న విషయం ఇంతకు ముందు గూడా చాలా దూరం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు గూడా అంతే. పదార్థంలో అనుభవం లేదు. పదార్థాన్ని పెట్టుకొని నేను అనుభవం పొందుతాను. అనుభవం నాది. నాలో ఉంటుంది. స్వనిష్ఠితమది. ఆ జ్ఞాపకం కూడా పదార్థంలో లేదు. పదార్థం నశించిపోతుంది. జ్ఞాపకం నాలో ఉంటుంది. ఆ నాలో ఉన్న జ్ఞాపకమైన, అనుభవమైన నాలో సంస్కార రూపంగా ఉండాలి అంటే దానికి నేను ఆధారమై ఉండాలి. దానికి ఆధారమై ఎప్పుడూ ఉండాలి అంటే నేనెప్పుడూ ఉండాలి. ఆ ఎప్పుడూ ఉన్న నేను ప్రత్యభిజ్ఞ మధ్యలో ఒకసారుండి, ఒకసారి నశించే పదార్థాలో, లేదా ఆ సమయంలోని అనుభవాలో, లేదా ఈ సమయంలోని స్మృతిలో గాదు. ఎప్పుడేది జరుగుతున్నా ఎప్పుడూ ఉండే నేను ప్రత్యభిజ్ఞ. ఎందుకు అంటే, ప్రకర్షేణ అభితః జ్ఞాయతే ఇతి అని పూర్తిగా అక్కడే ఉండి, ఎప్పుడూ తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అని ప్రత్యభిజ్ఞ అన్నదానికి అర్థము. కాబట్టి ప్రశ్నలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమి విషయం అర్థం గావట్లేదు. అందుకని ప్రసంగం అన్నారు వాళ్ళు. ఆ ప్రసంగం మామూలు ప్రసంగం గాదు. అధిక ప్రసంగం ఇది. అతి ప్రసంగం. ఉన్న విషయాన్ని వదిలిపెట్టి దాని చుట్టుపక్కలంతా ఏంటో జూసుకుంటూ ఉన్నారు వాళ్ళు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అని. ఇప్పుడు
వాళ్ళ సంగతి సరే గాని, మనము అసలు ఈ ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని అర్థం చేసుకుందాము. ప్రాక్తన అనుభవే నష్టే తత్ అవస్తంభ సంభవాత్ సంస్కార సంజ్ఞాత్ సామగ్ర్యాత్ పౌరుషాత్ జాయతే స్మృతి. ప్రాక్తనం ఇంతకు ముందు ఏదో అనుభవం ఉన్నది. వంకాయ బజ్జీ తిన్నామో, నయాగ్రా ఫాల్స్ చూసామో, ఏదో పలాని పెళ్ళికి వెళ్ళి వచ్చామో, ఏదో చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యిందో, ఇంకేంటో పోయిన జన్మలో జరిగాయేవో, ఆ అనుభవాలన్నీ నశించిపోతాయి. ఆ పదార్థాలు పోతాయి, ప్రదేశాలు పోతాయి. ఆ అనుభవాలు వాటితో పాటే నశించినా కూడా తత్ అవస్తంభ సంభవాత్ అవి దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయో దానివల్ల సంస్కారాలన్న పేర్లున్న జ్ఞాపకాలు మిగిలిపోతాయి, వాసనలు. సంస్కారం అంటే సంస్కరించబడ్డది. అరటిపండు ఇట్లా ఉంటుంది, లేదా నిప్పు అట్లా ఉంటుంది, లేదా ఇంకేదో ఇట్లా ఉంటుంది అని దేనికి దానికి సపరేట్‌గా శుద్ధి చేసి క్లియర్‌గా ఆ జ్ఞాపకాల్ని దేనికి దానికి సపరేట్ కంపార్ట్మెంట్స్‌లో పెట్టుకొని మెయింటైన్ చేయడం సంస్కారం. అన్నీ కలగాపులగం చేసుకోకుండా ఆ విధంగా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం సంస్కారం. ఆ రకంగా ఏదైతే వసించి ఉన్నదో ఎక్కడ ఆత్మలో, నాలో ఏ సంస్కారమైతే, ఏ జ్ఞాపకమైతే వాసనగా వసిస్తూ ఉన్నదో అది సామగ్ర్యం. సామగ్ర్యం అంటే సమగ్రంగా, కంప్లీట్‌గా. అగ్రం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సమ్యక్‌గా అగ్రం నుంచి స్టార్టింగ్ నుంచి చివరి దాకా, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాకు తెలుసు. ఎందుకు? నేనెప్పుడూ ఉంటాను గాబట్టి. ఆ అనుభవాలన్నీ నాలోనే, జ్ఞాపకాలన్నీ నాలోనే. కాబట్టి నాకు క్లియర్‌గా అన్నీ తెలుస్తాయి. అందుకని సంస్కరించబడ్డ వాసనలుగా, సమగ్రంగా, కంప్లీట్‌గా. క్లియర్‌గా, కంప్లీట్‌గా అని అర్థం. సంస్కరించబడ్డ సంజ్ఞ అన్న పేర్లతో సామగ్ర్యంగా అంటే సంస్కారం, సామగ్ర్యం అంటే క్లియర్‌గా, కంప్లీట్‌గా. ఎక్కడ ఉన్నాయి అవి? పౌరుషాత్ పురుషుడిలో, ఆత్మలోనే ఉంటాయి. ఆ ఆత్మలోనే. ఎందుకంటే స్వనిష్ఠితం అని చెప్పుకున్నాం గదా! అందులోనే ఉండాలి. లేకపోతే ఆధారం, అన్నింటికి ఆధారం ఏంటి? ఆత్మే. ఇవన్నీ ఆ పదార్థాల్లో ఒకవేళ అనుభవం పదార్థంలో ఉన్నది అంటే, ఇప్పుడు ఏదో ఒక పలాని బాగా కారంగా ఉన్న కూర ఒకటున్నదనుకోండి. అది తింటే చాలా సంతోషం అన్న అనుభవం ఉన్నది అనుకోండి. ఆ అనుభవం ఎవరిది? ఎక్కడ ఉన్నది? పదార్థంలో లేదు. అది తింటున్న వాళ్ళలో ఉంటుంది. ఎందుకు? కారంగా ఉన్న కూర లేదా బిర్యానీ ఏదో పక్కనే కూర్చున్న వాడు తిని వాడు మొహం మాడ్చుకుంటాడు. వాడు తినలేక ఏడుస్తాడు కళ్ళలో నీళ్లు తెచ్చుకొని. వాడికి వేరే అనుభవం. ఒకవేళ ఈ అనుభవము ఆ పదార్థంలోనే ఉన్నది అంటే ప్రతి మనిషికి ఒకటేలాంటి అనుభవం రావాలి. కానీ ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా అనుభవాన్ని ఇస్తూ ఉన్నది అంటే, ఆ అనుభవం పదార్థంలో లేదు, మనిషిలో ఉన్నది. అనుభవిస్తున్న వాడిలో. కాబట్టి ఆ అనుభవము ఎక్కడ ఉన్నది? ఆ ఆత్మలో. ఇప్పుడు ఆ పౌరుషాత్ ఆ పురుషుడిలోనే స్వనిశ్చితంగా ఉన్నదేదున్నదో, అది స్మృతిగా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందుండాలి అనుభవము. అయితే ఆ పదార్థము దాంతో పాటు ఆ అనుభవం నశించిపోయినా గూడా, దాన్ని ఆధారం చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని సంస్కారాలుగా కంప్లీట్‌గా ఆ జ్ఞాపకాలు ఆ పురుషుడిలోనే ఉంటాయి. అవే మళ్ళీ అదే పురుషుడిలో, ఆ ఆత్మలో స్మృతిగా కలుగుతాయి. జ్ఞాపకాలుగా ఉంటాయి. ఆ పదార్థాలు నశిస్తే, ఆ పదార్థంలోనే అనుభవం ఉన్నది అంటే, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో వేరే టైంలో అది స్మృతిగా రావడం కుదరదు. ఎందుకంటే పదార్థం నశిస్తే స్మృతి గూడా పోతుంది మరి. అయితే ఆ పదార్థం అనుభవిస్తూ ఉన్నవాడు దాన్నిప్పుడు స్మృతిగా జ్ఞాపకం చేసుకుంటున్నవాడు ఒక్కతే గాబట్టి, వాడికే అన్నీ గలుగుతాయి గాబట్టి, వాడికి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఫోకస్ దేని మీద చెయ్యాలి? అప్పుడు, ఇప్పుడు ఉన్నదేదున్నదో, తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో, గుర్తిస్తూ ఉన్నదేదున్నదో, దాని మీద ఫోకస్ చెయ్యి. అది ప్రత్యభిజ్ఞ. ఆవేద్య అన్ను పైగా
ఈ ప్రాక్తన అనుభవే నష్టే తత్ అవస్తంభ సంభవాత్ సంస్కార సంజ్ఞాత్ సామగ్ర్యాత్ పౌరుషాత్ జాయతే స్మృతి అని మనం ఏదనుకుంటూ ఉన్నామో, ఇంతకు ముందు అనుభవం అని అన్నాం కదా, ఈ ఇంతకు ముందు అనుభవము గురించి మనము మూడో పద్యంలో కూడా చదువుకున్నాము. ఏ స్ఫురణ అయితే మనకు తెలుస్తూ ఉంటుందో దాన్ని తత్వమసి, అది నువ్వే. అప్పుడు ఆ పదార్థాన్ని అనుభవిస్తూ ఉన్నది, ఆ తర్వాత సమయంలో దాన్ని జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నది, రెండు ఒకటే. అది నువ్వే, ఇది నువ్వే. తత్ ఏదున్నదో త్వమసి, నువ్వే అయి ఉన్నావు అని మనకు వేదవాక్యం కూడా ఉన్నది. దాన్ని అట్లా నువ్వు పదార్థాలు చూడకురా, నువ్వు పదార్థాలు చూస్తావు, అనుభవాలు చూస్తావు, స్మృతులు చూస్తావు, ఇంకేంటో ప్రమాణాలు చూస్తావు, ఆర్గ్యుమెంట్స్ అన్ని లేపుతావు. ఇవన్నీ కాదు. వీటన్నిట్లో నేను 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 అని ఎప్పుడు కంటిన్యూస్గా ఉన్నదేదున్నదో చూడు అని బోధిస్తూ ఉన్నదేదున్నదో అని చెప్తూ ఉన్న సమయంలో ఈ పద్యానికి మన సురేశ్వర్ల వారు ఈ శ్లోకాలు ఇస్తూ మనకు 6వ శ్లోకంలో జానామి ఇతి ఏవ యత్ జ్ఞానం భావాన్ ఆవిశ్య వర్తతే జ్ఞాతం మయా ఇతి తత్ పశ్చాత్ విశ్రామ్యతి అంతరాత్మని అని ఈ సంస్కారానికి, అంటే వాసన సంస్కారం అని ఇట్లా పేర్లు పెట్టుకుంటాం కదా, ఇక్కడ సంస్కారం అన్న పేరున్నది ఏదున్నదో అని చెప్పారు కదా. సంస్కారం అన్న సంజ్ఞ, సంజ్ఞ అంటే పేరు. అది ఎట్లా కలిగింది మనలో? ఆ సంస్కారాలు ఎట్లా ఏర్పడతాయి మనలో? ఆ సంస్కారాలు ఎట్లా ఏర్పడతాయి వాసనలు అంటే, ఏ జ్ఞానమైతే భావాలను ఆవిశ్య, భావాలంటే పదార్థాలు, పదార్థాల్ని ఆవేశించి ఆ పదార్థాల్లో నిండి ఏ జ్ఞానమైతే నాకు అర్థమయ్యింది, తెలుసుకుంటున్నాను, జానామి అని ప్రవర్తిస్తూ ఉంటుందో అదే ఏం చేస్తుంది? తత్పశ్చాత్ తర్వాత మయా జ్ఞాతం, నాకు తెలిసింది అంటుంది. ఇప్పుడు ఈ చదువుతూ ఉన్నాం అనుకోండి పద్యం, ఈ పద్యం చదువుతూ ఉన్న సమయంలో నా జ్ఞానము ఈ పదార్థాన్ని, ఈ పద్యాన్ని పూర్తిగా ఆవేశించి జానామి తెలుసుకుంటున్నాను అంటూ ఉన్నది కదా. అవునండి తెలుసుకుంటున్నాను అన్నది కదా. అదేం చేస్తుంది తర్వాత? నాకు ఈ పద్యం అర్థమయ్యింది అంటుంది. అయిపోయింది ఆ పని. ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను జానామి కాదు, జ్ఞాతం, నాకు పూర్తిగా అర్థమయ్యింది అన్నాకేం చేస్తుంది? అది పోయి అంతరాత్మని, అంతరాత్మలోనే, లోపల ఆత్మలోనే విశ్రామ్యతి, అక్కడ కూర్చుంటుంది. ఎట్లా కూర్చుంటుంది? జ్ఞాపకంగా కూర్చుంటుంది. అది వాసనగా వసిస్తుంది అక్కడ. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ మనకి మూడో పద్యంలో చెప్పిన దాన్ని, మూడో పద్యంలో చెప్పిన విషయాన్ని ఏడో పద్యంలో మళ్ళీ పైకి తెచ్చి ప్రాక్తన అనుభవే నష్టే, అక్కడ అనుభవం ఏదో ఉంది కదా, పోయి అందులో కూర్చుంది కదా. నాకు తెలుస్తున్నది, నేను వంకాయ బజ్జీ తిన్నాను, చాలా బాగుందని తెలుస్తున్నది. నేను నయాగ్రా ఫాల్స్ చూశాను, చాలా బాగుందని తెలుస్తున్నది. ఆ తర్వాత నయాగ్రా ఫాల్స్ నుంచి వచ్చేసిన తర్వాత చూశాను, తిన్నాను, తెలిసింది అనుంది కదా. ఆ తెలిసింది అన్నది ఏమవుతుంది? అంతరాత్మలో పోయి ఆత్మలోనే కూర్చుంటుంది ఆ ఇన్ఫర్మేషన్. అది అక్కడే పోయి కూర్చుంటుంది. ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని పైకి తేవచ్చు. ఆ అనుభవం నష్టమైపోవచ్చు. అదే అనుభవం ఉండక్కర్లేదు. ఆ వంకాయ బజ్జీ అనుభవం యాజ్ ఇట్ ఈజ్ ఉండవలసిన పని లేదు. కానీ దాని జ్ఞాపకం పైకొస్తూ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఆ సంస్కారం ఏదున్నదో సమగ్రంగా వాడిలోనే ఉన్నది. వాడికే వాడు కోరుకున్నప్పుడు స్మృతిగా పైకి లేస్తుంది. ఆవేద్య అనుభవే నష్టే తదీయం విషయం ప్రతి అనుభావకం ఆత్మానం బోధయతి అనపాయినం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆవేద్య అనుభవే నష్టే, ఇంతకు ముందు మనం ఏదో అనుభవాన్ని పొందాము కదా, అది నష్టమైపోయిండొచ్చు. ఆ వంకాయ బజ్జీ మొన్నెప్పుడో 4 రోజుల కింద తిన్న వంకాయ బజ్జీ అనుభవం అప్పటికే అయిపోయింది. ఆ పదార్థం అయిపోయింది, అనుభవం అక్కడికి అయిపోయింది. కానీ తదీయ విషయం ప్రతి, ఆ వస్తువు ఏదున్నదో పదార్థము, దాని గురించి తెలుసుకుంటూ ఉన్నవాడు మనవాడున్నాడు, అనుభావకుడు.
ఆ భావనను, అనుభవాన్ని పొందుతూ ఉన్నవాడు అనుభావకుడెవడున్నాడో, దాన్ని అనుసరించి ఆ భావన చేస్తూ ఉన్నవాడు, అనుభవం పొందుతూ ఉన్నవాడెవడున్నాడో, వాడు ఆత్మ. వాడిలోనే అది అనపాయినిగా ఉంటుంది. వాడు అనపాయిగా ఉంటాడు. వాడెప్పుడూ ఉంటాడు. వాడిలో ఆ విషయం గురించిన జ్ఞాపకము అపాయము అంటే తొలగిపోవడం. అనపాయనము అంటే తొలగిపోకుండా ఉంటుంది. వాడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉండడు. వాడు మనవాడు ఈ అనుభవిస్తూ ఉన్న ఆత్మ మాత్రము అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. అది బోధయతి తెలుసుకుంటూ ఉంటుంది. దాన్ని ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నది మనకి ప్రత్యభిజ్ఞ అన్న విషయము. అనుభవాలు నశించిపోవచ్చు, పదార్థాలు నశించిపోవచ్చు. కానీ ఆ విషయాలు, పదార్థాల గురించి అనుభవిస్తున్న ఆత్మ మాత్రము ఎప్పుడూ నశించిపోకుండా, ఎప్పుడు అపాయం లేకుండా, తొలగిపోకుండా ఉంటుంది అని ఈ విషయం మనకు బోధయతి నేర్పిస్తూ ఉన్నది. మనం నేర్చుకోవాల్సిన విషయం అది అని చెప్తూ ఉన్నారు. మరైతే అంతా బానే ఉంది గానీ, నువ్వు చెప్పింది ఇంతవరకు. ఏదో వంకాయ బజ్జీ అంటే సరే గాని, ఏదో నయాగ్రా ఫాల్స్ అంటే సరే గాని, నేను నాకెందుకు మరి అప్పుడు ఉన్నది నేనే, ఇప్పుడు ఉన్నది నేనే అని నాకెందుకు తెలియట్లేదు. నువ్వు మధ్యలో దారిన పోయే పదార్థాలన్నీ ఏదో జింక పిల్ల తల్లి పాలు తాగడం దగ్గర నుంచి ఎక్కడో ఎక్కడవో ఆ రాత్రి నిద్రపోవడం, పొద్దున జ్ఞాపకం చేసుకోవడం ఇట్లాంటివన్నీ చిన్నవి చితకవి గాదు. అసలు విషయం చెప్పు. అప్పుడు ఉన్నది నేనే, ఇప్పుడు ఉన్నది నేనే అని నువ్వు చెప్తున్నావు, నాకు తెలుసు. సోహం అని అనుకో అని చెప్తుంటుంది మన వేదము. తత్వమసి అంటుంది పాపం అది. అయినా సరే నాకు తెలియదెందుకు? అనపాయనమే గదా! నాకు నేను అపాయం గాదు గదా! నాకు నేను లేకుండా పోవడం అనేది లేదు. నేనున్నానంటే నేనుంటాను. నేనుండి నేను లేకపోవడం ఏంటి? అయినా గూడా ఆ భావన నాకెందుకు కలగదు? నేను అనుభావకుడినే గదా మరి! నేను అనుభావకుడిని అయి ఉండి కూడా నాకెందుకు ఆత్మ భావన కలగకుండా ఉన్నది? అని ప్రశ్న వస్తే దానికింకా 14 శ్లోకం నుంచి విచారణ మొదలుపెడుతూ ఉన్నారు మన గురువుగారు. మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.